సమస్యలు అదేవిధంగా నిరుద్యోగులు పడుతున్నటువంటి వాటి గురించి మీరేమన్నా ముందుగా మీడియా వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు ఇది ఫస్ట్ డే కాదు, లాస్ట్ డే కాదండి. మీ అందరికి కూడా తెలుసు. ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. ఏదైతే 2,00,000 జాబ్స్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో మన ప్రియాంక గాంధీ గారు అన్ని డిక్లరేషన్ల లాగా యూత్ డిక్లరేషన్ అని ఒకటి చేశారు. అసలు ఆ యూత్ డిక్లరేషన్‌లో వాళ్ళు ఇచ్చింది ఏంటి? వాళ్ళ మేనిఫెస్టోలోనే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ప్రతి సంవత్సరం 2,00,000 జాబ్స్ ఇస్తామని అన్నారు. 2,00,000 కాదు కదా! మనందరికీ తెలుసు. వాళ్ళు ఇచ్చింది కేవలం 10,000-16,000 ఉద్యోగాలు మాత్రమే. ఏవైతే వాట్ ఎవర్ ద 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చామని అంటున్నారో ఆ ఉద్యోగాలన్నీ కూడా ఇదివరకు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంటే ఇచ్చింది. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఆ ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేకపోయింది. వాళ్ళు చేసే టైంకి వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇలానే చేస్తామంటే మాకు అవసరం లేదు. మీకు చేత కాకపోతే మీరు దిగిపోండి. మీరు ఎందుకున్నారు పవర్లో? మీరు పవర్లో ఉండకండి, మీరు దిగిపోండి, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తాము. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసండి. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో నుంచి కానివ్వండి, మన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మీరు చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అసలు చదువే ఒక గగనంలా ఉండేది మాకు నిజంగానే. ఈరోజు కేసీఆర్ గారు గురుకులాలు పెట్టి మాలో చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ కూడా గురుకులాల్లో నుంచి వచ్చిన స్టూడెంట్సేనండి. ఇలాంటి చాలామంది స్టూడెంట్స్కి ఈరోజు అవకాశం కల్పించి వాళ్ళు ఎగ్జామ్ రాసే విధంగా మనం చేయండి అని అడిగితే ఈ ఉన్న కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం అగ్రకులాలకు మాత్రమే వాళ్ళ రాజ్యాధికారాలను వాళ్ళు ఇస్తున్నారనమాట. ఈరోజు జీవో 29 అండి. జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అన్నీ సఫర్ అయ్యాయి. ఈరోజు ఈ కమ్యూనిటీస్ ఎగ్జామ్ రాయకుండా రెస్ట్రిక్ట్ అవ్వడానికి మెయిన్ రీజనే మన రేవంత్ రెడ్డి గారు. ఒక ఫైల్ మన చేతికి వచ్చినప్పుడు, ఒక ఫైల్ మన చేతికి వచ్చినప్పుడు ఆ సిగ్నేచర్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఇది ఈ జీవో నేను పాస్ చేయొద్దని చెప్పి? సో నేను ప్రభుత్వాన్ని ఈ ప్లాట్ఫామ్ నుంచి కోరుకుంటున్నాను. జీవో 29 కాదు, జీవో 55 ప్రకారం మీరు మాకు నోటిఫికేషన్స్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పెడితే అప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఈ 14-12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో ఆ వెయిట్ కూడా అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళకు అవకాశం దొరుకుతుంది, మెయిన్స్ రాసే అవకాశం. ఈరోజు మీరు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో తీసుకుంటే అండి ఒక హాల్ టికెట్ ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా. కానీ ఇక్కడ 3 హాల్ టికెట్స్ ఉంటాయి, ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 2 హాల్ టికెట్స్ ఉంటాయి. సో మీరే ఆలోచించుకోండి గవర్నమెంట్ ఏ రకంగా. అండ్ మోర్ ఓవర్ మొన్న రీసెంట్గా కూడా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం గ్రూప్ 1లో జరిగిన అవకతవకల గురించి. అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు మన ఇండియాలో జ్యుడిషియరీ ఇస్ అన్ అల్టిమేట్ అంటారు. అంటే మేము ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు రా బాబు అంటే సుప్రీంకోర్టులో ఉన్నాడు, జ్యుడిషియరీలో ఉన్నాడు అని అంటారు. మేము దేవుడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అక్కడికి పోతే ఈరోజు ఏం చేసినారు? సుప్రీంకోర్టు కనీసము అసలు ఏం జరిగింది ఏంటి అని అడగకుండా మా కేసుని డిస్మిస్ చేసింది. అసలు ఎంత అన్ఫేర్ అండి ఇది. ఎవరిని వెళ్ళి అడగాలి? ఐఎమ్ వెరీ ష్యూర్ ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారు ఆయన పవర్ని యూజ్ చేసి మా కేసెస్ అన్ని బుల్డోస్ చేస్తున్నారు. మేము అదే అడుగుతున్నాం కదా. ఈరోజు ఇండిపెండెంట్ సంస్థకి ఇవ్వండి. ఎవరైతే అన్ని ఆన్సర్ షీట్లు మంచిగా రాసిన వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారో అదొక ఇండిపెండెంట్ సంస్థకి ఇవ్వండి. వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ ద మేనిఫెస్టోలో వీళ్ళు రాసింది ఏంటి అంటే మేము టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ అనేది బోర్డు తీసుకొని వస్తామని అన్నారు. యూపీఎస్సీ బోర్డు కాదు కదా, యూపీఎస్సీ ప్యాటర్న్ కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ 2,00,000 ఉద్యోగాలు. 2,00,000 కాదు, వాళ్ళు ఇచ్చింది కేవలం 10,000-16,000. అది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఇలాంటి చిన్న చిన్న పోస్టులు మాత్రమే మాకు ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిజంగానే ఈరోజు మాలాంటి స్టూడెంట్స్ ఇంత దూరం వచ్చిరంటే అది ఈజీ విషయం కాదండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే తండాలల్లా అక్కడిక్కడ ఒక రోజు కూలి పోతే 500 రూపాయలు వస్తాయి. మిరపకాయలు కూలి పోతే తొడమలు తీయడానికి 500 రూపాయలు వస్తాయి. లేబర్ పనికి వస్తే 500 రూపాయలు వస్తాయి. నా బిడ్డ నా కొడుకు ఏమో చదువుకుంటున్నాడు, వీళ్ళకి నౌకరీ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని అరిగిపోతున్నాయి. అసలు లిటరల్లీ అక్కడ ఉన్న పేరెంట్స్ వాళ్ళ బొక్కలు అరిగిపోతున్నాయి చేలల్లో పనిచేసి. ఎవరి వల్ల ఇదంతా? ఎప్పుడైతే ఈయనకు ఓట్లు కావాలో ఈవెన్ మమ్మల్ని కూడా మానవత్వం ఉన్న మనుషుల్లాగా ట్రీట్ చేయండి. ఈరోజు నా ఫ్రెండ్సే చాలామంది అండి మన అశోక్ నగర్లో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని లాస్ అయిపోయారు. ఎందుకు లాస్ అయిపోయారు? వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేసిరా. వెయిట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మేము బయటకు వచ్చి అడిగినప్పుడు కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. టీజీపీఎస్సీ అనే ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ బాడీ, దాని చుట్టూ పోలీస్ పర్సనల్ ఎందుకు ఉంటుంది? ఇది గవర్నమెంట్ దీనికి ఆన్సర్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే మా లైబ్రరీ స్టూడెంట్స్కి 3.5 లక్షల కోట్ల కంటే అంటే 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉన్న బడ్జెట్ ఉంది మన తెలంగాణకి. సో ఆ బడ్జెట్లో కొంచెం మా వాళ్ళకు కూడా కేటాయించి వాళ్ళకు ఫ్రీగా ఏదైనా భోజనం పెట్టియండి అని కోరుకుంటున్నాను. అండ్ లైబ్రరీ సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో అది కూడా కొంచెం సెట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ లైబ్రరీలో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చిన వాళ్ళు. అక్కడ పోలీస్ వాళ్ళని తొలగించి వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలని కూడా నేను అడుగుతున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ప్లీజ్
దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. మీరు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మేము సరిగ్గా కూర్చొని చదువుకుంటాం కదా. వీఆర్ వెయిటింగ్. We want the notification to be released as soon as possible, and this is a humble request from my end to the government of Telangana and to the Chief Minister of Telangana. రకరకాలుగా ఉన్నాయండి. నోటిఫికేషన్స్ రాలేదని, నోటిఫికేషన్స్ వచ్చినా అడ్డమైన జీవోలు ఇచ్చి అందరికీ అన్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం జరిగింది. ఇంకా ఫస్ట్ నోటిఫికేషన్ ఏమంటే బడ్జెట్ ఇష్యూస్ అంటారు. ఇప్పుడు ఇచ్చిన రిక్రూట్మెంట్లో ఉమెన్ రిప్రజెంటేషన్ తగ్గిపోయింది. దాన్ని కూడా మినిమం చూసుకోకుండా ఇచ్చేసిండ్రు ప్రభుత్వ పెద్దలు. విద్యార్థులకు నిరుద్యోగులకు ఇంత అణచివేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు? అది ప్రభుత్వ పెద్దలను అడగాలి మీరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఈ విద్యార్థులందరూ కలిసి కొట్లాడితే వచ్చిన రాష్ట్రంలోనే ఎందుకు ఉంటుంది అనేది ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. అంటే విద్యార్థుల పాత్రనే ఎక్కువ ఉంది కదా, ఓట్లేసి గెలిపించి మాకు ఉద్యోగం అవును. ఇస్తామన్నారు. మరి ఎందుకు మోసపోయారు? మరి వాళ్ళు ఎందుకు మోసపోవడం ఏంటి అని అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు న్యాయం చేసిండ్రు, చేయలేదని కాదు, కానీ న్యాయం కంటే మించి ఒక పెద్ద తప్పు జరిగింది కాబట్టి వద్దు మాకు అనుకున్నాము మేము. సరే, ఇంకో ఆల్టర్నేట్ ఉన్న వాటిలో ఉన్న బ్యాడ్లో గుడ్ ఎంచుకోవాలన్నట్టు వీళ్ళని గుడ్డిగా వీళ్ళని నమ్మి మోసపోయినాం. సో నేను అందుకే ప్రజలకు చెప్తున్నాను, ఇంకొకసారి మాకులాగా కాంగ్రెస్ని అసలు నమ్మకండి. మీరు నమ్మితే అసలు ఎంత దారుణమైన పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతారంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. కానీ స్టిల్ ఏమవుతుందంటే ప్రజలు కాంప్రమైజింగ్ స్టేట్లో ఉంటున్నారు. అంటే ఆయన చేసిపోయిన అప్పులు కదా, ఇప్పుడు ఈయనేం చేయలేడు కదా అంటే కాదు. ఎప్పుడైతే సంపద సృష్టించగలుగుతారో వాళ్ళే బెటర్ అడ్మినిస్ట్రేటర్స్ కదా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మరి విద్యార్థులకు ఏదైతే మంచి చేసిన ప్రభుత్వం ఉందంటే అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. దీనికి ఎంతవరకు సంబంధించి? సింపుల్ స్ట్రైట్ థింగ్ అండి. నిజంగా కాంగ్రెస్ మంచి చేసింది కదా, రమ్మనండి. ఎక్కడ డిబేట్ పెడతారో వాళ్ళనే పెట్టమనండి. ప్లేస్ అండ్ టైం వాళ్ళనే చెప్పమనండి. మేము వస్తాం. వాళ్ళు ఏం చేసిరో మాకే సూటిగా చెప్పమనండి. ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా చూసిండ్రా ఒక కాంగ్రెస్ నేత వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపి సాఫీగా ఆయన వెనక్కి వెళ్ళింది చూసిండ్రా? విద్యార్థుల నిరసన ఎదుర్కోకుండా వెనక్కి వెళ్ళడం మీరు చూసారా రాష్ట్రంలో? ఎందుకంటే ఒకసారి సెంట్రల్ లైబ్రరీలో ఎక్కడ దొరికితే అక్కడ మేము అడుగుతున్నాము, కానీ వాళ్ళ దగ్గర సమాధానమే లేదు కదా. సమాధానం లేనప్పుడు వాళ్ళు ఏం మంచి చేసినట్టు? మంచి చేస్తుంటే వాళ్ళు సమాధానాలు చెప్తుండే కదా మేము అడిగిన ప్రశ్నలకి. మేము అడిగిన వాటిలో ఒక్కదానికంటే ఒక్కదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మరి ఎందుకు మేడం ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇంతగానో ఇప్పుడు ముఖ్యమంత్రులు వచ్చిపోయారు, బాగా వ్యతిరేకంగా, అదేవిధంగా జనాలందరూ వ్యతిరేకించేటువంటి ముఖ్యమంత్రికి ఎందుకు పేరు తెచ్చుకున్నారు? ఎవరు? రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకొని. మరి ఆయన చేష్టలు అట్లున్నాయి. ఎప్పుడైనా ఒక డీసెంట్ బిహేవియర్తో ఉన్న వ్యక్తికి ఇవాళ కాకపోతే రేపైనా మంచి పేరు వస్తుంది. నువ్వు మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. నువ్వు చేసేటివన్నీ అడ్డమైన పనులు, ఇంకా నీకు చెడ్డ పేరు రాకేమొస్తుంది? అందుకని ఆయన ఎవరు కూడా ఆయనను యాక్సెప్ట్ చేయట్లేరు ఒక సీఎం లాగా. ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ సెక్టర్స్ అయితే నోబడీ ఈజ్ యాక్సెప్టింగ్ యాజ్ సీఎం. మీరు ఏమని చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. మీరు చేస్తానవి చేయండి. ఫస్ట్ అట్లీస్ట్ ఏవో ఒక 2-3 నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా త్వరలో ఇంకో 2 సంవత్సరాలు మీరు టైంపాస్ చేస్తా అంటే వేసుకోండి. తర్వాత దెబ్బ మాత్రం గట్టిగానే ఉంటుంది. దానికి మీరు రెడీగా ఉన్నారా అంటే ల్యాగ్ చేయండి అంతే.